అమెరికాకు రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా అమెరికా అధికార భాషగా ఇంగ్లీష్ను గుర్తిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. విభిన్న సంస్కృతులు, భాషలు, నేపథ్యాలున్న వ్యక్తులున్న అమెరికాకు ఇంగ్లీష్ను అధికార భాషగా గుర్తించడంపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. తాజాగా ఇంగ్లీష్ను అమెరికా అధికారిక భాషగా ప్రకటిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు పొందే ప్రభుత్వ సంస్థలు, శాఖలు ఇతర భాషల్లో కూడా సేవలను తప్పనిసరిగా అందించాలన్న గత ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ట్రంప్ ఉపసంహరించుకున్నారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో ఇతర భాషల్లో సేవలు, ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగించాలా వద్దా అన్నది ఆయా సంస్థల విచక్షణాధికారానికి వదిలిపెట్టినట్టయితే ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర సమాఖ్య ప్రభుత్వం మధ్య సమాచార మార్పిడి మరింత సులభతరం అవుతుందని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జాతీయ విలువలు పెంపొంది అమెరికా సమాజంలో ఐక్యత, సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఇంగ్లీష్ వల్ల ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు కొత్తవారు అమెరికా సమాజంలో ఇమిడిపోయేలా చేస్తుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు అమెరికాకు అధికార భాష అంటూ ఏదీ లేదు. విభిన్న సంస్కృతులు, భాషలు, నేపథ్యాలు కలిగిన వ్యక్తుల సమ్మేళనమైన అమెరికాకు ఓ ప్రత్యేక అధికారిక భాష ఉండడం సబబు కాదని అప్పట్లో రాజ్యాంగ నిర్మాతలు భావించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు అమిత ప్రాధాన్యమిచ్చే అమెరికా సమాజంపై అధికారిక భాషను రుద్దడం హక్కుల ఉల్లంఘనగా భావించి అమెరికాకు అధికార భాష లేకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. సమాఖ్య స్థాయిలో అమెరికాకు అధికారిక భాష లేకపోయినప్పటికీ వివిధ రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లీష్ను తమ అధికారిక భాషగా గుర్తించాయి. మొత్తం 30 రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉంది. ఇక సమాఖ్య స్థాయిలో ఇంగ్లీష్ను అధికారిక భాషగా ప్రవేశపెట్టేందుకు అమెరికా చట్టసభల్లో పలుమార్లు ప్రయత్నాలు జరిగినా పలు సందర్భాల్లో విఫలమయ్యాయి. కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికా అధికార భాషగా ప్రకటిస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యునైటెడ్ లాటిన్ అమెరికన్ సిటిజన్స్ లీగ్ అనే సంస్థ అమెరికా వ్యవస్థాపకులు రాజ్యాంగంలో ఏ ఒక్క భాషకు పట్టం కట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛకు తొట్టతొలి ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేసింది. ఆలోచనలు, సంస్కృతి, వ్యక్తీకరణల్లో వైవిధ్యం వర్ధిల్లితేనే దేశం సుదృఢంగా ఉంటుందని వారు భావించారని ఇంగ్లీష్ను అధికార భాషగా ప్రకటించడం ఆ ఆశయాలకు గొడ్డలి పెట్టని పేర్కొంది. తాను రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత దేశంలోకి వచ్చే అక్రమ వలసదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అధ్యక్ష పదవిలో గడిచిన ఫిబ్రవరితో ఒక పూర్తి నెల పూర్తయిందన్నారు. ఆ నెలలో అమెరికా మెక్సికో సరిహద్దు వద్ద 8,326 మంది మాత్రమే అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. ఇది దేశ చరిత్రలోని అతి తక్కువని ట్రంప్ తెలిపారు. వారందరినీ మన దేశం నుంచి బయటకు పంపించామని, అవసరమైతే కొందరి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టామని పేర్కొన్నారు. తన కఠిన నిర్ణయాల వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. బైడెన్ హయాంలో నెలకు 3 లక్షల మంది పైచిలుకు చొప్పున అక్రమంగా ప్రవేశించారని ఆరోపించారు. వలసలు గణనీయంగా తగ్గాయన్న ప్రకటనను వార్తా నివేదికలు తిప్పికొట్టాయి. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో రోజుకు సగటున 2,869 సరిహద్దు అరెస్టులు జరగ్గా, ట్రంప్ అధికారం చేపట్టాక తొలి వారంలో 7,287 అరెస్టులు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 1,041 మంది అరెస్టు అవుతున్నారు. అంటే తగ్గుదల కేవలం 60%మేనని వైట్ హౌస్ చెబుతున్నట్టు 95% కాదని వార్తా సంస్థలు వెల్లడించాయి.